డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు హడలెత్తిస్తున్నాయి. మూలంపేట అలంకార్ సెంటర్ సమీపంలో లయాక్ అనే యువకుడు దారుణ హత్యకు గావించాడు. విక్టోరియా గార్డెన్స్ వీధిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తి కత్తులతో పొడిచి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారుణ హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. రౌడీ షీటర్లపై పోలీసులు నిరంతర నిఘా పెట్టినా దారుణాలకు అంతం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. మన ఈ అలంకార్ సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గుంది ఉంది. ఇది ఆటో కూడా చిన్న గుంది, ఆటో కూడా వచ్చే గుంది కాదు. జనం కూడా తక్కువగా మూవ్మెంట్ ఎక్కువ ఉంది. అందరూ ఇళ్లలో ఉంటారు. మధ్యాహ్నం వర్షం పడుతుంది. ఈ సమయంలో మనకి సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు. మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ టెంపుల్లో కానీ ఇతనికి ఆవుల కాపలాదారుగా పెడతారు. ఇదే కాకుండా ఇతని వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచయిస్తారు. అందరితో చాలా సన్నిహితం ఉంటాడు. మరి ఏమైందో అతని కింద కుర్రోళ్ళకి ఇతనికి వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. అంటే కన్ఫామ్ కాదు, ఇంకా అతనే తీసుకుంటూ పరిచారు. వాళ్ళిద్దరి మధ్య సివిల్ డిస్ప్యూట్ తెలిసింది. ఎందుకంటే దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ప్రమేయం లేదు. కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్దర్ గా మధ్యాహ్నం తెలియపరుస్తాం. బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకుని పోతుంటే అతను వాళ్ళు చూసి లోపల పరిగెత్తాడు. ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసి ప్రస్తుత ప్రాథమిక సమాచారం మేరకు మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ ట్రీట్మెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బయట రాలేదు. మాకు తెలిసింది. వాళ్ళని విచారించి కేసు పంపగా ఇచ్చిన షార్ట్ పీరియడ్ లో మధ్యాహ్నం పట్టుకొని డెఫినెట్ గా అరెస్ట్ చేసి శిక్ష చేస్తాం. థ్యాంక్ యూ.